అంటే సంపద, జనసమూహము లేక ద్రవ్యము, ధనము కలిగి ఉంటే అట్టి వాడికి గొప్ప ఘనత అనుకుంటున్నారు లోకం. అంటే ద్రవ్యముతోనే, ధనముతోనే తన గొప్పతనము స్టార్ట్ అవుతుంది, అదే గొప్పతనము అనుకుంటుంది ఈ లోకం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఘనత వహించిన వాడైనను మనుషుడు నిలువజాలడు. ఘనత వహించిన వాడైనను మనుషుడు భూమి మీద శాశ్వత కాలము నిలువజాలడు. వాడు నశించు మృగమును పోలిన వాడు. మరణించే స్థితికి వచ్చేసరికి నశించు మృగమును పోలిన వాడు అని వాక్యము సెలవిచ్చుచున్నది. ఎందుకంటే ఎంత ఘనత, ఈ లోకంలో ఘనత, వస్తు వాహనాలు, జనసమూహము, ద్రవ్యము ఎక్కువగా ఉంటే వాడు ఘనత వహించిన వాడు అనుకుంటుంది. అయితే వాక్యం చెప్తుంది, తమ ఆస్తియే ప్రాపకం అని నమ్మి తమ ధన విస్తారమును బట్టి పొగుడుకుని వారికి నేనేల భయపడవలెను. ఈనాడు పొగడతలన్నీ ఏమైనా ఉన్నాయంటే, ఒక ఇంట్లో ఇద్దరు అల్లుళ్ళు ఉన్నారంటే మామగారు పొగుడుకునేది ఎవరినో తెలుసా? అభివృద్ధి చెందిన అల్లుడిని, ధన విస్తారం కలిగిన అల్లుడిని. అబ్బో నా అల్లుడు, రెండో అల్లుడు ఎంత గొప్పవాడో, ఎంత ధనవంతుడో, ఎంత భాగ్యవంతుడో, ఎంత జ్ఞానవంతుడో అని పొగుడుకునేవారు ఉన్నారు. అలాగే తన సంపదను బట్టి నేను ఇది సంపాదించానంటే ఇది నా జ్ఞానము, నా ఘనత, నా గొప్పతనము అని చెప్పుకొని తను తాను హెచ్చించుకునేవారు ఉన్నారు. కనుక తమ ధన విస్తారమును బట్టి పొగుడుకుని వారికి నేనేలా భయపడవలెను. కనుక లోక సంపద అంతా కలిగి దానిని బట్టి పొగుడుకునేవారు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. ఈనాడు ఎవరైనా ఒకవేళ వాళ్ళ అడ్రస్ చెప్పాలంటే, వాళ్ళు ఎవరో తెలియపరచుకోవాలంటే, నేను ఫలానా వాళ్ళ ఆ సంబంధించిన వాళ్ళని, గొప్ప వాళ్ళని గుర్తు చేస్తాడు. ఫలానా మినిస్ట్రీ గారి సంబంధం అండి, మా బంధువులండి, వాళ్ళ బంధువునండి నేను అని, ఫలానా బ్యాంక్ మేనేజర్ గారికి బంధువునండి, ఫలానా కలెక్టర్ గారికి నేను పెద్ద దగ్గర వాళ్ళం అండి అని ఎక్కువైన వారిని చెప్పుకొని తమ యొక్క బిరుదులను, తన యొక్క గొప్పతనాలను రుజువు చేసుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి, ఇవన్నీ కూడా ఈ లోక సంబంధమైన ఆస్తులను, ఐశ్వర్యాలను బట్టే చెప్పుకుంటున్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా వాక్యం చెప్తుంది, జ్ఞానులు చనిపోతారు, మూర్ఖుడు కూడా చనిపోతారు. వాక్యంలో రాయబడిన రీతిగాను ఎవడైనా ఈ లోకమున చనిపోయే రోజు వస్తుంది. అయితే వారు చనిపోయినప్పుడు వారు తమ ఆస్తులను ఇతరులకు విడిచిపెట్టుదురు. ప్రియా దేవుని బిడ్డలారా, వారు చనిపోయిన తర్వాత ఈ లోకంలో ఇప్పటికీ ఎంతో మంది చనిపోయి ఉన్నారు. మనందరం చూస్తున్నాం, రోజుకు వేల కొలది ఒక్కొక్క దేశంలో మరి తెలిసిన వరకే వేల కొలది, తెలియని వారు ఎంతమంది చనిపోతున్నారు, లెక్కించని వాళ్ళు, లెక్కలోకి రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు. కానీ లెక్కింపులో ఉన్న వాళ్ళ సంఖ్యను చూస్తుంటేనే ఆశ్చర్యం కలుగుతుంది. అయితే వారందరికీ ధనం లేదా, వారికి ఉద్యోగాలు లేవా, అధికారాలు లేవంటే అన్నీ ఉన్నాయి. ఉండకుండా ఏ మనుషుడు లేడు. కానీ ఎంత ఘనత వహించిన వాడైనా చివరికి ఆ భూస్థాపన చేయడానికి కూడా ఎవ్వరికి అనుమతి లేదంటే ఎంత బాధకరమైన పరిస్థితి చూడండి. సొంత వాళ్ళు కూడా మరణించినప్పుడు రావడానికి లేనంత భయంకరమైన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మరణము మనుషులను అలాగ తీసుకొని వెళ్ళిపోతూ ఉంది. కనుక మరణానికి గొప్పవాడు, ఆస్తి గలవాడు లేక పేదవాడని భేదము లేదు. కాబట్టి దేవుని ప్రజలారా, ప్రాణం పోయేటప్పుడు అన్ని పోయిన తర్వాత ఆ సంపద, వాక్యం చెప్తుంది, ధనవంతునితో ఒకనొక సమయంలో దేవుడు మాట్లాడుచున్నాడు, ధనవంతుడా నీవు సిద్ధపరచుకున్నవి ఎవరి వగునో? నీవింతవరకు నాది నాది అనుకున్నావు కానీ అది చివరికి ఎవరి దగునో? కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరిది ఎవరికి అవుతుందో తెలియదు. ఎందుకంటే ఏది శాశ్వతము కాదు. వాక్యంలో చెప్పినట్టు రీతిగా ప్రతి మనుషుడు
ఈ లోకమును నశించిపోయిన తరువాత తమ ఆస్తులను, తమ సంపదను ఈ లోకములోనే విడిచిపెట్టుకోవాల్సి ఉంది. అయితే ఈ లోకానికి మాత్రమే అది సంపద, కానీ ఆ సంపద నిత్య జీవానికి ఉపయోగించుకున్న వాడు ధన్యుడవుతాడు. ఈ లోక సంపద శాశ్వతం కాదని ఎరిగి దేవుని రాజ్యాన్ని సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ లోక ధనముతో దేవుని రాజ్యాన్ని సంపాదించుకొని తమ ఆస్తులను దేవునికి ఖర్చు పెట్టి దేవుని పరిచర్యను ప్రోత్సహించి ఉత్తమమైన దానికోసం ధనము ఖర్చు చేసిన వాళ్ళు ఉన్నారు. తమ కొరకే తమ దాచుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఒకనొక సమయంలో ఒక ధనవంతుడుతో ఒక ఇంటర్వ్యూ జరిగింది. ఆ ధనవంతుడు ఎవరై అంటే న్యూయార్క్ పట్టణంలో ఒక పెద్ద ధనవంతుడంట. దాదాపు 1880లో 500 కోట్లు కలిగిన వాడంటే ఆలోచించండి. ఇప్పుడు కాదు, ఈ సంవత్సరాలు కాదు, ఒక 100, 200, 150 సంవత్సరాల క్రితం సంగతిని మనం ఆలోచించినట్లయితే 500 కోట్లు ఆ రోజుల్లో 500 కోట్లు కలిగి ఉన్నటువంటి అది మామూలు విషయం కాదు. అయితే అతని పేరు వాండర్ బిల్టర్ అనేటువంటి ఒక వ్యక్తి అన్నమాట. అయితే అతడు రైల్వే సెంట్రల్ రైల్వేలో అధికారిగా వ్యవహరిస్తున్నటువంటి ఒక పారిశ్రామికవేత్త అన్నమాట. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, అతనికి అంత ధనం ఉంది కదా. ఒక ఇంటర్వ్యూలో ఒక విలేకరు అడిగాడంట, ఏమనంటే, అయ్యా మీరు ఇంత ధనవంతుడే కదా, మీ యొక్క ధనముతో పేదవాళ్లకు ఉచిత రైలు సదుపాయం కొంచెం మీరు రైల్వేలోనే చేస్తున్నారు కాబట్టి మీరు కొంచెం పేద ప్రజలకు సహాయం చేయవచ్చు కదా అంటే, అతను చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇది నా తండ్రి సంపాదించింది, నేను సంపాదించింది, అడుగు తినే వాళ్ళకి ఇవ్వడానికి పెట్టడానికి కాదన్నాడు అని ఒక చిరాకు ఒక సమాధానం చెప్పాడంట విలేకరు. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా? అయితే అంత గొప్ప ధనవంతుడు చనిపోయేటప్పుడు ఒకరోజు తన కుమారుని పిలిచి అన్నాడంట, నేను ధనవంతుని కదా, చనిపోయిన తర్వాత నా సమాధిలో ఏ వజ్రాలు వైడూర్యాలు ఏవో ఉంటాయని నా సమాధిని అంతా పాడు చేస్తారు, కాబట్టి జీవితకాలం నా దగ్గర 2 మనుషులకు కాపలా పెట్టండి సమాధి దగ్గర అన్నాడంట. ఎందుకంటే నేను ధనవంతుని కదా, చచ్చిపోయిన తర్వాత నా సమాధిలో ఏ బంగారపు ఏ విలువైన వస్తువులు ఉంటాయోనని అనుకొని నా సమాధిని పగలగొడతారు, కాబట్టి జీవితకాలం ఒక మనిషిని పెట్టండి అంటే ఆ కొడుకు 2 మనుషులు పెట్టాడంట. ఏది సమాధికి కాపలాగా. ప్రియా దేవుని బిడ్డలారా, అలాంటి ధనవంతులు భూలోకంలో చాలా మంది ఉన్నారు. వాడు చనిపోయిన వెంటనే వాక్యంలో రాయబడింది, ధన సంపన్నుడైనను వాని ఘనత, వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడకము. లోకంలో ధన ఘనతలు విస్తరించినప్పుడు భయపడకము. వాడు చనిపోయినప్పుడు వాని ఘనత వాని వెంట వెళ్ళదు. ఎవడి ఈ లోకంలో బ్రతికుండగానే ధనవంతుడు, బలవంతుడు, భాగ్యవంతుడు, గొప్పవాడు అనిపించుకుంటాడు, కానీ ప్రాణం పోయిన వెంటనే ఆ గొప్పతనము ఆ మనిషికి చెందదు. ఎందుకో తెలుసా? భూలోకంలో మనిషి బ్రతికి ఉన్నంత కాలమే ఆ గొప్పతనం చెందుతుంది. చనిపోయాక శవమే అంటారు, కానీ ఇతన్ని ఇంకొక వేరే పేరు పెట్టి మాట్లాడడానికి అవకాశం లేదు. కాబట్టి ఇంత జరుగుతున్న మనుషుడు ఎంతసేపు సంపాదన, ఈ లోక సంపాదన, ఈ లోకపు ఘనత, ఈ లోకంలో ఎక్కువగా కూర్చుకునుట, నాకు పిల్లలకు అని ఎంతసేపు దీనికోసమే ప్రాకులాడుతున్నాడు, కానీ నిత్య జీవం కొరకు, నిత్య జీవం అనే సంగతి పక్కన పెడుతున్నాడు. సంపాదన ఉంటే అన్నీ ఉన్నట్లే అనుకుంటున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈనాడు సంపాదన ఉంటే అన్నీ ఉన్నట్లయితే ప్రాణం కాపాడుకోవచ్చు కదా. వాక్యం సెలవిస్తుంది. లుకాసు వార్త గ్రంథం 12వ అధ్యాయం 21వ వచనం, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగుననే ఉండును. చాలు. ఎందుకంటే వాక్యంలో ఏమని రాయబడిందంటే 12వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట ఉంది, మరియు ఆయన వారితో ఏ విధమైన లోపమునకు ఎడమియక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వలన అది జీవమునకు, అతని ప్రాణమునకు రక్షణ కాదు. ఒకవేళ లోక సంపాదన ఒక మనిషి ప్రాణానికి రక్షణ అయితే
దాన్ని ఎక్కువగా సంపాదించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఆ ద్రవ్యము లేక ధనము వలన అతడు తన ప్రాణాన్ని రక్షించుకొనలేడని వాక్యం సెలవిస్తుంది. అది జీవమునకు మూలము కాదు, జీవమునకు మూలము కాదు. ఎందుకంటే అది మనిషిని జీవింప చేయలేదు. జీవము, పునరుద్ధానము యేసుక్రీస్తులో ఉన్నది, ప్రభు అయిన దేవునిలో ఉన్నది. ఆయన ఆశ్రయించిన వారికి మాత్రమే జీవము కలుగుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక సంపాదన వలన, కలిమి విస్తరించుట వలన అది వాని జీవమునకు మూలము కాదని చెప్పెను. కనుక ఒకడు తన ప్రాణముతో ఆస్తిని సంపాదించుకొని, నా ధాన్యమంతటిని, నా ఆస్తినంతటిని కూర్చుకొని, నా ప్రాణముతో, నా ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుంటున్నా నేను. కనుక ఈ లోకంలో తినడం, త్రాగటం, సుఖించడం ఇదే సంతోషం అనుకుంటున్నాడు మనిషి. ఈ తినడానికి, త్రాగడానికి ఏం కావాలి? ధనం కావాలి. అది ఎక్కువ రోజులకు కావాలి. అందుకని మనుషుడు ఏమనుకుంటున్నాడు తెలుసా? పంటలు సమకూర్చుకుంటున్నాడు, ధనమును సమకూర్చుకుంటున్నాడు. సమకూర్చుకొని ఏమనుకుంటున్నాడంట? నా ఆస్తిని, ధాన్యమంతటిని సమకూర్చుకొని ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తిని నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము. ప్రియా దేవుని బిడ్డలారా, ఆస్తి ఉంటేనే సుఖం అనుకుంటున్నాడు. దేవుడిచ్చిన ప్రాణం లేకపోతే సుఖించగలడా? జీవించగలడు. జీవిస్తేనే కదా సుఖం ఉండేది. ప్రాణం పోయిన వాడికి సుఖం ఉండదా? బతుకున్నప్పుడు సుఖము అనుకుంటున్నాడు, పోతే, చచ్చిపోతే సుఖ సంగతి ఏంటి? కాబట్టి ప్రాణము ఉంది కాబట్టి అనుకుంటున్నాడు ఈ ధనవంతుడు. నా ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించుము, సుఖపడు. ఈనాడు చాలా మంది కూడా కోరుకునేది ఏంటి? సుఖమైన తిండి. ధనవంతుడే కాదండి, ఈనాడు ప్రతి మనిషి కూడా సుఖమైన తిండి, మంచి వస్త్రం, సుఖమైన నిద్ర. అబ్బా, ఇవి ఉంటే అన్నీ ఏమున్నా లేకపోయినా చాలు. చేతి నిండా డబ్బు. ఇవి దేవుడిస్తే కష్టపడకుండా దేవుడిస్తే బాగుండు అనుకొని కోరుకునేవాడు చాలా మంది ఉన్నారు. దేవుడు ఎప్పుడు ఎవరికి ఎంత ఇవ్వాలో అది ఆయనకు బాగా తెలుసు. అర్హత లేని వానికి ఐశ్వర్యమిస్తే మనిషి కన్ను మిన్ను కానబోడేమో. కడుపుకు చాలినంత కవలమీయకుంటే మనిషి నీతి నియమం పాటించడేమో. తగిన వారికి తగుబలము శాంతి ప్రేమ. ఆమె కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అర్హత లేకుండా, కష్టపడకుండా అధిక ఐశ్వర్యం కావాలని కొందరు ఎంత ప్రయాసపడుతూ ఉంటారో. ధనం కేవలం దాన్ని సంపాదించుకోవడం కోసమే. ప్రయాసమంతా దేవుడి కోసం కాదు, దేవుని కోసం కాదు. ఈనాడు దైవభక్తి కలిగిన ప్రజలైతే, అయ్యో పునరుద్ధాన దినం ప్రార్థన లేదే, దేవుని సన్నిధి నేను వెళ్ళలేకపోతున్నానే, నా దేవుని సన్నిధికి నేను దూరంగా ఉన్నాను బాధపడే వాళ్ళకు కొంతమంది అయితే, అయ్యో సంపాదనంతా పోయేదే అని బాధపడే వాళ్ళు ఇప్పటికి కూడా ఎంతో మంది ఉన్నారు. అంటే వాళ్ళకి ఎంతసేపు బ్రతికినంత కాలం సంపాదన గురించే. వాక్యం చెప్తుంది, ఒక మనుషుడి లోకమునంతా సంపాదించుకున్న అది వాని జీవమునకు, తన ప్రాణమునకు రక్షణ కలుగనివ్వదు. రక్షణ, నీ ప్రాణ రక్షణ దేవుని చేతిలో ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. కాబట్టి 16వ అధ్యాయం 22వ వచనాన్ని కూడా ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణము, నేడు జరుగుతున్న పరిస్థితులు అవే ప్రియా దేవుని బిడ్డలారా. ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము? కేవలము ఆలోచించండి, లోకమంతా అంటే
విస్తారమైన కలిగిన దానితో సంతృప్తి కంటే విస్తారమైనవి ఇంకా 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 దేవుని కొరకు ఒక మందిరాలు కట్టడం కోసమో ఒక పరిచర్య విస్తరించడం కోసమో ఇవి కాదు, లోక సంపదల కోసం. ఒకడి లోకమంతా సంపాదించుకొని ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నాడు. తన వల్లే తన బిడ్డలు కూడా చాలా మంది అనుకున్నారు, నేను పోతే పోయాను, నా బిడ్డలకైనా ఉంటుంది కదా, ఆ బిడ్డలకైనా అది శాశ్వతమా? దేవుడు ముద్ర వేయకపోతే నీ సంపదకు ఆయన ముద్ర వేయకపోతే నీ సంపద బ్యాండేజ్ వేయనివ్వండి, రబ్బర్ బ్యాండేజ్ వేయని డబ్బులు ఫ్యాన్ గాలికి పెట్టండి, చెదిరిపోతాయి. దేవుని ముద్ర వేయకపోతే ఒక మనుషుడు సంపాదించిన సంపాదన అంతా ఎటు వెళ్ళిపోతుందో తెలియదు, చినిగిపోయిన సంచిలో వేసినట్టు అయిపోతుంది. అందుకని నీ సంపద కూడా ముద్ర వేయవలసిన వాడు ఆయనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకడు ఈ లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి లాభము? మనుషుడు అనుకోవచ్చు, నా ప్రాణం పోతే పోయిందండి, నా బిడ్డలకైనా ఉంటుంది కదా. అవును, ఆ బిడ్డలైనా చూడండి, పెద్ద పెద్ద ధనవంతుల కుమారులకు జరిగిన విషయాలు మనం చూస్తున్నాం. ఒక పెద్ద రాజకీయ వేత్త తన కుమారుడికి స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. 22 ఏళ్ళకే మంచి చదువు చదువుకున్నాడు. అతను అనుకున్నాడు, నేను సంపాదించిందంతా నా బిడ్డలకు, ఈ సంపదంతా నా బిడ్డలకు అనుకున్నాడు. పోనీ బిడ్డ అనుభవించే సమయం వచ్చేలోపు అతనికి స్ట్రోక్ వచ్చింది. 22 సంవత్సరాలకే ఆ బిడ్డ చనిపోవడం. తన కుమారులకైనా అది మరి శాశ్వతంగా ఉంటుందని చెప్పగలవా? కుమారుడు అనుభవించగలడు అని కూడా చెప్పగలవా? లేదు, చెప్పడానికి లేదు. ఎందుకంటే దేవుడు నీ ప్రాణానికి అనుమతి ఇవ్వక, ఆయన నీ ముద్ర వేయకపోతే, నీ ప్రాణ రక్షణ కలిగించకపోతే, నీ ప్రాణానికి ఆయన నిత్యము సహాయం చేయకపోతే ఏ మనుషుడి ప్రాణము శాశ్వతమైనది కాదు. అందుకని ఒకడు ఈ లోకంలో కలిగి విస్తరించడం వలన అది జీవమునకు మూలం కాదని చెప్పాడు. వానికి శాశ్వతం కాదు, వారి కుమారులకైనా అది శాశ్వతం కాదు. ఒకవేళ 3వ తరానికి 2 తరాల వరకు ఉంటుంది, 3వ తరానికి ఎలా అయిపోతుంది, ఐస్ గడ్డలా కరిగిపోయే ప్రమాదాలు కూడా ఉంటాయి. అందుకనే సంపద శాశ్వతం కాదు. ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి. ధనము ఎక్కువగా హెచ్చినందువల్ల గర్వపడకుడి. లోకంలో మనుషుడి యొక్క గర్వం అతిశయం అంతనే, నేను నెలకి 2 లక్షలు 2 లక్షలు వడ్డీలు వస్తాయి, సంపద వస్తుంది, ఇంత సంపాదిస్తాను అక్కడ, ఈ ఆలోచనే. కానీ తన ప్రాణం పోతే ఈ సంపాదన పరిస్థితి ఏంటి? నేను ఎక్కడికి వెళుతాను? నా ప్రాణం ఇచ్చినది ఎవరు? నా ప్రాణదాత ఎవరు? ఈ లోకంలో విడిచిపెట్టిన తర్వాత నేనేమవుతాను అని ఎవరు ఆలోచన చేయట్లేదండి. చనిపోయిన తర్వాత ఎవరు చూశారు అంటున్నారు, కానీ నిత్య జీవం ఉన్నదన్న సంగతి మనుషుడు గ్రహించలేకపోతున్నాడు. కాబట్టి అపోస్తుడైన పౌలు గారు చెప్పినటువంటి మాటలు కూడా ఎన్నో సంగతులు, ఇలాంటి మాటలు మనం విన్నాం. కనుక ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. ప్రసంగి 2:4 నుండి 11 వచనాల వరకు. నేను గొప్ప పనులు చేయబోనుకుంటుని, నా కొరకు ఇల్లు కట్టించుకుని. జ్ఞాని అయిన ప్రసంగి చెప్తున్నాడు, గొప్ప పనులు నేను చేయబోనుకున్నాను, ఇల్లు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలు నాటించుకుంటుని, శృంగార వనములను వేయించుకొని వాటిలో సకలమైన ఫల వృక్షములు నాటించి తిని, నీరు ఆ పారుటకై చెరువులను త్రవ్వించుకుంటుని, పని వాళ్లను పనికత్తెలను సంపాదించుకుంటుని, నా ఇంట పుట్టిన దాసులు నాకుండిని. యెరూషలేమునందు ముందున్న వారి కంటే ఎక్కువగా పశువుల మందలు, గొర్రెల మందలు బహు విస్తారముగా సంపాదించుకుంటుని. ప్రసంగి చెప్తున్నాడు, నాకంటూ భూలోకంలో ఏ కొదువ లేదు. దాసులున్నారు, దాసురాలు ఉన్నారు, ద్రాక్ష తోటలు ఉన్నాయి, శృంగార వనములు ఉన్నాయి. ఆ తోటలు నీళ్లు పారడానికి చెరువులే త్రవ్వించాడంట ప్రసంగి. అబ్బా, ఎంత సంపద కలిగిన వాడో, ఎంత సంపద విస్తరించిందో. అయితే యెరూషలేమునందు నాకంటే ముందుండిన వారి కంటే ఎక్కువ పశు సంపద, మేకల సంపద బహు విస్తారముగా, నా కొరకు వెండి బంగారములను, రాజుల సంపద, ఆయా దేశంలో దొరుకు సంపదలను కూర్చుకోండి. అంటే ఏ దేశంలో దొరికిన సంపద అయినా సొలొమోను గారి దగ్గర ఉంది ఆ సంపద.
ఇంకా అనుకుందాం, అబ్బా ఇంకా అతనికి ఏమి కుదరలేదు, ఎంత సంపన్నుడే. కానీ అతను ఏం చెప్తున్నాడో విందాం. దేశంలో దొరుకు సంపదలన్నిటినీ కూర్చుకుంటుని నేను గాయకురాళ్లను మనుషులిచ్చు సంపదను సంపాదించుకుంటుని. చాలు చాలు చాలు. 10వ వచనం, నా కళ్ళు ఆశించిన వాటిలో దేనిని అన్ని కూడా, కానీ 11వ వచనం, అప్పుడు నేను చేసిన పనులన్నింటినీ వాటి కొరకై నేను పడిన ప్రయాసం అంతటిని నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను. వింటున్నారా? ఇవన్నీ సంపాదించుకున్న తర్వాత జ్ఞాని ఒకసారి వివేచించి చూశాడట. వివేచించి చూడగానే ఇవన్నీ గాలికి ప్రయాసపడినట్లే ఆగుపడిన, సూర్యుని కింద లాభకరమైనది ఏది లేనట్టు నాకు అగుపడెను. మనం అనుకోవచ్చు, ద్రాక్ష తోటలు, శృంగార వనాలు, ఇక భూలోకంలో ఎన్ని ఎకరాల పొలం కలిగి ఉన్నాడో, మరి ఆయన తర్వాత ఎవరైనా, ఏ రాజైనా, ఏ ధనవంతుడైనా, మొదటి ధనవంతుడు ప్రకృతి పరంగా అత్యధికంగా అభివృద్ధి పొందిన ధనవంతుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక ఏది తక్కువ లేకుండా ద్రాక్ష తోటలేంటి, ఏది విలువైనదో, దేశంలో వెండి బంగారం సంపదంతా కూడా తన దేశం నిండా విలువైన వస్తువులతో నిండిపోయింది. ఎందుకంటే తను ఏది కోరుకుంటే దేవుడు అంత సంపద గలవానిగా హెచ్చరించాడు. అయితే ఒక్కసారి అప్పుడు నేను చేసిన పనులన్నిటి కొరకై ఒకసారి నిదానించి వివేచింపగా, ఒకసారి ఆలోచింపగా, ఇవన్నీ ఒక మనుషుడు గాలిని పట్టుకోవడానికి ప్రయాసపడినట్లే ఉంది. ఎవడైనా గాలిని పట్టుకున్నాను, ఇదిగో నా చేతిలో ఉంది అని చెప్పగలడా? గాలి ఎటు నుండి ఎటు వస్తుంది, ఆ చెట్టు ఊగినప్పుడు, ఆ యొక్క జరిగినప్పుడు, ఏదో జరిగినప్పుడు మనం దాన్ని చూసి అని చెప్పగలమే. కానీ గాలిని పట్టుకోవడానికి ప్రయాసపడితే ఎవరికి ఆ ప్రయాసం వ్యర్థం. అలాగే ఈ ప్రసంగి చెప్తున్నాడు, గాలిని పట్టుకొనినట్లు ఉన్నది కానీ మరి ఏది జ్ఞానయుక్తమని నాకు అనిపించలేదు. అలాంటి అశాశ్వతమైన లోకములో దేనికోసం నీ పరుగు? కొందరి పరుగులు ఎంతసేపు ఉద్యోగం, సంపాదన, ఈ లోక తలంపులు, ఇవే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నీకేమి కావాలో అవన్నీ అనుగ్రహించడానికి నా దేవుడు సామర్థ్యం కలిగిన వాడు. కానీ దాని తర్వాత దానికి కారణమైన దేవుడు నిన్ను స్తుతించగలిగితే, ఇవన్నీ ఇచ్చిన ఇది దేవుడే కదా అని దేవునికి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తేనే మంచిది. చూడండి, ధన సంపదలు కలిగిన వాడు తన ప్రాణంతో చెప్తున్నాడు. మరి కీర్తన గ్రంథంలో చదువుకుంటే కీర్తనకారుడు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతింపుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని. ఒక పక్కనేమో నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుమని ధనవంతుడు చెప్తే, జ్ఞాని అయినటువంటి దైవత్వం కలిగినటువంటి దావీదు మహారాజు గారు చెప్తున్నటువంటి, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో సమాధిలో నుండి, మరణములో నుండి, భూమిలో నుండి నీ ప్రాణానికి రక్షణ కలిగించిన వాడు ఆయనే. దేవునికి స్తోత్రం కలుగును కాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, 6వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 3వ వచనం, ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను తగిన రీతిగా ఈ లోకంలో 100 సంవత్సరాలు బతికి సరైన రీతిగా సమాధి చేయబడక ఉండిన ఎడల అని కూడా రాయబడింది. మేలని చెప్పుచున్నాడు. అందుకనే మనోళ్ళకి ఏం చేస్తున్నారు, సమాధి చేసినప్పుడు దాని విలువను తిరిగి దేవుని ప్రజలకు ఆ చివరి స్థానం అదే మనకు విలువైందని దాని విలువ తిరుగుతున్నారు. సమాధి చేసేటప్పుడు కూడా సరిగ్గా చేయకపోతే వాడి పరిస్థితి ఇంతే అని రాయబడి. చాలా మంది చెప్తారు, ఇంట్లో కొడుకులు బిడ్డలు అందరూ ఉంటారు, చచ్చిపోయిన తర్వాత ప్రార్థన చేసిన తల్లిదండ్రులే ఉంటారు, వాళ్ళు తీసుకెళ్ళి ఒక గుర్తులేని స్థలంలో పడేస్తారు. వాళ్ళకి ఒక ఏది చేయాలన్నా వాడు చేస్తే నేను చేస్తాను, వాడు చేస్తాడని చెప్పి పోటీని జరిగిపోతుంది. మా కుటుంబం నాకు చెప్పిన సాక్ష్యమేనండి.
ఒక పెద్ద దైవ సేవకుడు ఆయన. అయ్యా, మా ఇంట్లో చాలామంది అన్నదమ్ములు, మేము 4 అన్నదమ్ములు. కానీ మా అమ్మ మా నాన్న సరిపోతే మామూలుగా భూస్థాపన చేశారు. కానీ అమ్మమ్మ గారికి మీరు చేసిన సమాధి చూసిన తర్వాత మేము కొడుకులు ఉన్నాం, బిడ్డలు ఉన్నాం, మనవాళ్ళు ఉన్నారు, మనవాళ్ళ సంతతి ఉన్నారు. కానీ మేము ఒక మంచి సమాధి ప్రార్థన పూర్వకంగా చేయలేకపోయాము, సిగ్గుపడుతుంది. నువ్వు మనవడు అయినప్పటికీ మంచిగా అమ్మమ్మకు సమాధి చేయించావని చెప్పాడు. సరే, ఆ విషయం అక్కడ వచ్చాను. ఎందుకంటే ఎక్కువ మంది బిడ్డలున్నా ఒకరి మీద ఒకరు వంతులు వేసుకోవడమే, ఈ భాగాలు పంచుకోవడమే ఉంటుంది. కానీ త్యాగం చేయగలిగిన వారు ఒక్కరిద్దరే ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, సరే, తమ యొక్క సంపదను విడిచిపెట్టి లోకములో కూడా ఉండకుండా కాలగతులు ఖర్చుపోతున్నప్పుడైనా ప్రతి మనిషి గుండెల్లో ఒక విశ్వాసం రావాలి. మనుషుడి జీవితం అశాశ్వతమైనది. అశాశ్వతమైన దానికోసం మేము ప్రార్థిస్తున్నాం. కానీ నిత్య జీవం కొరకైన పోరాటం ఏది మాకు అని మనోనేత్రాలు తెరవబడితే జరుగుతున్న మరణాలైనా చూసి బతుకున్న వాళ్లకు పాఠం నేర్చుకుంటే మంచిదండి. దేవునికి స్తోత్రాలు, స్తోత్రాలు. కనుక సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏవి పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏవి పట్టుకొని పోవు. పోవుచున్న వారిని చూచుటలేదా, పోవుచున్న వారిని చూచుటలేదా. బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా. నీ జీవితం విలువైనది, నరులారా వినుడి, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. నీ జీవితం విలువైనది, నరులారా వినుడి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ప్రతి ఒక్కరి మనోనేత్రాలు, ఈ వాక్యం వినిచిన ప్రతి ఒక్కరు ఈ లోకంలో జీవించినంత వరకే నీ గొప్పతనం, సంపద, ఈ లోకపు యొక్క ఖ్యాతి, ఘనత ఏదైనా ప్రాణం పోయిన తర్వాత వాని ఘనత వాని వెంట పోదు. అందుకని ఒకరికి ఎవరికైనా ధనం విస్తరించినప్పుడు భయపడకుము. ఎందుకంటే అది ప్రకృతికి సంబంధించిందే కానీ నిత్యత్వానికి సంబంధించినది కాదు అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇంత సంపద కలిగిన మహాజ్ఞాని ప్రసంగి ఏం చెప్తున్నాడు, కనుక కీర్తనకారుడు ఏం చెప్తున్నాడు, కనుక ఇవన్నీ కూడా మనం చదువుకున్నప్పుడు మనం గ్రహించుకోవాల్సింది. ఈనాడు దేశం మీద జరుగుతున్నటువంటి పరిస్థితి, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, డబ్బు అక్కరకు రాదు. నిన్న ఒక వార్త వినపడింది. ఒక చిన్న బాబుకి ఆరోగ్యం బాగులేదని వెళ్తే వాళ్ళు చెప్పారంట, మరో 2 గంటల్లో 1,40,000 అవుతుంది. 2 గంటలకే అయ్యే ఖర్చు ఇది 1,40,000 అవుతుంది. మీరు సిద్ధపరచగలరా? తర్వాత వాడు చెప్పిన మాట, డాక్టర్లు ఏం చెప్పారంటే, ఈ బిడ్డ ప్రాణం 1,40,000 పెట్టినా గ్యారంటీ మేము చెప్పాం, అలాగని ఏమి జరిగినా పర్లేదని మీరు సంతకం చేస్తేనే ఈ అబ్బాయికి చిన్న బాబుకు ట్రీట్మెంట్ ఇస్తామన్నారు. అయినా పర్లేదు. చూడండి, వాళ్ళు 1,50,000 టేబుల్ మీద పెట్టి సైన్ చేసి వాళ్ళు ట్రీట్మెంట్ ప్రారంభిస్తుండగానే ప్రాణం పోయింది. చెప్తున్నాను, డబ్బు ద్వారా ఒక మనిషి ప్రాణాన్ని రక్షించుకోవడం అయితే మనిషి ఏదో ఒకటి చేసి ఆ ప్రాణాన్ని రక్షించుకోగలడు. ఒకవేళ డబ్బు అక్కడ పెట్టవచ్చునేమో, అది ప్రకృతి పరమైనది. దేవుడిచ్చిన ఆయుష్ లేకపోతే, దేవుడిచ్చిన ప్రాణం లేకపోతే ఆ డబ్బుతో మనిషి ప్రాణాన్ని రక్షించుకోలేడు. కాబట్టి రక్షణ దేవుని ఆధీనంలో ఉన్నది. నీ ప్రాణదాత, నీ ప్రాణ రక్షకుడు
నీకు దీర్ఘాయుష్నిచ్చువాడు, నిన్ను పోషించువాడు, నీ ప్రాణములకు ఉపకారం చేసేటువంటి దేవుడు ప్రభువైన